ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ రాజయోగిని. సదా నా ఈ రాజయోగి స్థితిలో ఉంటూ అనుక్షణం పరమాత్మ చూపించే శ్రీమతం పైన నడుస్తున్నాను. నా పైన నేను అటెన్షన్ పెట్టుకుంటూ పురుషార్థి ఆత్మగా భావిస్తూ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 25/6/2025। आज का हेडिंग मीठे बच्चे, बाप तुम्हें नई दुनिया के लिए राजयोग सिखला रहा है, इसलिए इस पुरानी दुनिया का विनाश भी जरूर होना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా మనల్ని కొత్త ప్రపంచం కోసం మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మరి ఎందుకు ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే? ఏదైతే ఈ కళ్ళతో ఇప్పుడు చూస్తున్నామో అది ఎప్పుడో ఒకసారి వినాశనం అవ్వాల్సిందే. దానికోసం మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ప్రశ్న, मनुष्यों में कौन सा एक अच्छी आदत पड़ी हुई है लेकिन उससे भी प्राप्ति नहीं होता? मनुष्यों में भगवान को याद करने की जैसी आदत पड़ी हुई है। जब कोई बात होता है तो कह देता है, हे भगवान। सामने शिवलिंग आ जाता, लेकिन पहचान अज्ञात ना होने कारण प्राप्ति नहीं होता। फिर कह देते हैं, सुख दुख वही देता है। तुम बच्चों में अभी ऐसा नहीं। మనుషులలో ఏ ఒక్క అలవాటు పర్ఫెక్ట్ గా ఉంది, కానీ వాళ్ళకి ఏ ప్రాప్తి దొరకట్లేదు. మనుషుల్లో హే భగవంతుడా, ఓ గాడ్, హే అల్లా, హే గాడ్ ఫాదర్ అని పిలిచే అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా కష్టం కలిగితే హే భగవంతుడా అంటారు. సన్ముఖంలో శివలింగాన్ని వచ్చిన వారికి దాని అర్థం తెలియని కారణంగా ఎవరిని ప్రే చేస్తున్నాం, ఎలా ప్రే చేయాలి అనే అనే విషయం తెలియక వారికి ప్రాప్తి కూడా లభించదు. సో ఆటోమేటిక్ గా సొల్యూషన్ లభించకపోవడంతో సుఖం దుఃఖం పరమాత్మనే ఇస్తారు అని అంటారు. కానీ ఇప్పుడు మనం అలా అనం. సుఖం మనం చేసుకునే పురుషార్థం పైన ఆధారపడి ఉంది. దుఃఖం మనం చేసుకునే పాప కర్మల పైన ఆధారపడి ఉంది. సుఖ దుఃఖాలు పరమాత్మ ఇస్తే పరమాత్మ ఎక్కడన్నా తన పిల్లలకి దుఃఖాన్ని ఇస్తారా? ఇవ్వరు కదా. సో పరమాత్మ యొక్క అర్థం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా అర్థం అయిపోతాయి. ఓం శాంతి. बाप जिसको रचता कहा जाता, किसको? नई दुनिया का। భగవంతుడు దేని క్రియేట్ చేస్తారు? కొత్త ప్రపంచాన్ని. ఆ కొత్త ప్రపంచాన్ని స్వర్గం అనొచ్చు, సుఖధామం అనొచ్చు. కాకపోతే ఈ విషయాలు ఎవరికి అర్థం కావు. श्री कृष्ण के मंदिर को सुखधाम कह देता है, अब वह तो गोया छोटा मंदिर है ना। శ్రీకృష్ణుడి మందిరాన్ని సుఖధామం అంటారు. అర్థమే చేసుకోరు. శ్రీకృష్ణుడి మందిరం మొత్తం ప్రపంచంతో పోలిస్తే ఇంత చిన్న మందిరం.
ఆ చిన్న మందిరం స్వర్గం ఎలా అవుతుంది? श्रीकृष्ण तो विश्व का मालिक था, बेहद का मालिक है, जिसको हद का मालिक बना देता है. శ్రీకృష్ణుడు మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారు. కానీ వీరేం చేశారు? శ్రీకృష్ణుడి మందిరమే ఒక స్వర్గం అని భావించి విశ్వం వదిలేసి చిన్న హద్దులోకి వచ్చేశారు. శ్రీకృష్ణ కే छोटे से मंदिर को सुखधाम कहते हैं. శ్రీకృష్ణుడి ఈ చిన్న మందిరాన్ని సుఖధామం అని అంటారు. బుద్ధిలో అసలు సుఖధామం అంటే ఏంటి అనే విషయం వారికి తెలియదు. భారత్ మే హీ రానే వాలా తా. మరి శ్రీకృష్ణుడు ఇదే భారతదేశంలో ఉండి వెళ్లారు కదా, మరి మీకు కూడా ఇంతకు ముందు విషయాలు అర్థం అయ్యేది కాదు. బాబా को तो सब कुछ पता है, ये सृष्टि का आदि मध्य अंत को तुम जानते हो अभी. భగవంతుడు మనకి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాలను అర్థం చేస్తున్నారు. ప్రపంచంలో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకర్ అని ఎవరినంటారో తెలియదు. శివుడైతే ఉన్నతమైన భగవంతుడు కదా. మరి ప్రజాపిత బ్రహ్మ వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విషయాలు తెలియదు. ప్రజాపిత బ్రాహ్మణ్ कहाँ से आता है? ముఖవశ్ సే. మరి ప్రజాపిత బ్రహ్మ ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారో కూడా ఎవరికి తెలియదు. మనకు తెలుసు, నోటి ద్వారా దత్తత తీసుకోవడం అనేది జరిగింది. ఇంతమంది ముఖ వంశావళి బ్రాహ్మణులు. अभी तुम जानते हो कैसे ब्रह्मा को बाप ने अपना बनाकर सुख वंशावली बनाया है. ఇప్పుడు మనకి తెలుసు ఏ విధంగా బ్రహ్మను బాబా తన వారిగా చేసుకొని మనందరినీ దత్తత తీసుకున్నారు, ముఖ వంశావళి బ్రాహ్మణులుగా చేశారు. స్వయం భగవంతుడు బ్రహ్మ యొక్క తనువులోకి ప్రవేశించి మనందరినీ రచించారు. సో కేవలం పరంపిత పరమాత్మ ఉన్నతమైన వారు. ఈ గాయనంతో పాటు పిల్లలు అంతా ఉన్నతమైన వారు స్వయం భగవంతుని గుర్తించారు అనేది తెలుసుకోవాలి. హం సభీ ఆత్మోంకో వ పితా హే. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి. వారెలా ఉంటారు? బిందు రూపంతో ఉంటారు. వారు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని మనకి తెలియచేస్తారు. మొత్తం ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానంలో ఈ సారమంతా ఇమిడి ఉంది. మనిషి సిర్ఫ్ कहते బ్రహ్మ విష్ణు శంకర్ పరంతో కుచ్ భీ నహీ జానతే హీ. మనుషులు కేవలం బ్రహ్మ విష్ణు శంకరులని చెప్తారే కానీ వారి కర్తవ్యం ఏంటి, యాక్టివిటీ ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు మనం తెలివైన వారిగా అయ్యాము, జ్ఞానాన్ని వింటున్నాము, రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మరి ఈ రాజయోగం సత్యుగి కొత్త రాజ్యం కోసం. పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే, కొత్త ప్రపంచ స్థాపన జరగాల్సిందే. ఇప్పుడు బాబా మనకి డైరెక్ట్ గా ఈ విషయాలను వినిపిస్తున్నారు. మనం ఏం చేయాలి? ఏవైతే విషయాలు మొత్తం శాస్త్రాల్లో లేవో ఆ విషయాలు స్వయం భగవంతుడు ఇప్పుడు మనకి అర్థం చేయిస్తున్నారు. బాబా మనకి భక్తి యొక్క ఫలాన్ని కూడా ఇవ్వడానికి వచ్చారు. వారంతా హే భగవంతుడా అని అంటారే కానీ ఆ భగవంతుడు ఎవరు అనే యథార్థమైన పరిచయం లేదు. ఇప్పుడు మనకి తెలిసింది. జ్ఞానం, భక్తి యొక్క డెఫినేషన్ కూడా మనకి తెలిసింది. అభి హే భక్తి కా రాజ్, సబ్ భక్తి హే. అభి हर एक के मुख से ओ गॉड फादर जरूर निकलता है. ఇప్పుడు భక్తి యొక్క రాజ్యం నడుస్తుంది. ఎక్కడ చూసినా అంతా భక్తియే భక్తి. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్క నోటి నుంచి అవే వెలువడతాయి. अभी तुम जानते हो बाबा हमको परिचय देता है मैं छोटा सा बिंदु हूं.
సో ఇప్పుడు భగవంతుడు మనకి పరిచయం ఇస్తారు. పిల్లలు, నేను ఒక చిన్న బిందు స్వరూపాన్ని, నేను జ్ఞాన సాగరుడను, బిందువైన నాలో ఇంతటి జ్ఞానం ఇమిడి ఉంది. ఇప్పుడు ఆత్మలైన మీరు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. పరంపిత పరమాత్మ వారిని సుప్రీం సోల్, ఉన్నతో ఉన్నతమైన వారు అంటారు. వారిని యథార్థ రీతితో స్మృతి చేయాలి. అంతేకాని భగవంతుడు దుఃఖం సుఖం అనేది ఇవ్వరు. వారు దుఃఖం సుఖం, వారు ఎలా దుఃఖాన్ని ఇస్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే సుఖధామంలో అంతా సుఖమే ఉంటుంది, ఈ కలియుగంలో అంతా దుఃఖమే ఉంటుంది. ఉన్నతో ఉన్నతమైన వారు భగవంతుడు, వారి సర్వ ఆత్మలకి తండ్రి. వారి గురించి ఎవ్వరికి తెలియదు. యాక్చువల్లీ అందరూ వారికి పిల్లలు కాబట్టి పరస్పరం ఏమయ్యారు? సోదరులు అయ్యారు. తో జరూర్ సబ్ ఏక్ బాప్ కే బచ్చే టహరే. మరి ప్రతి ఒక్కరు ఒక్క భగవంతుడికి పిల్లలుగా అయ్యారు. అంతేకాని వారు సర్వవ్యాపి కాదు. నాలో భగవంతుడు, మీలో భగవంతుడు ఉంటే అసలు ప్రపంచం ఎలా ఉంటుందా? భగవంతుడు సర్వవ్యాపి అయితే. अरे आत्मा तो ये तुम्हारा शरीर है, पर तीसरा चीज कैसे हो सकता? ఆత్మ ఈ శరీరంలో ఉంది, మరి ఈ శరీరంలో ఇంకొక ఆత్మ, థర్డ్ పర్సనాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. జీవ ఆత్మ అని అంటారు కదా, జీవ పరమాత్మ అని ఎక్కడన్నా అండం విన్నారా? ఫిర్ పరమాత్మ సర్వవ్యాపి కైసే హో సక్తా? మరి పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉండడం ఎలా జరుగుతుంది? వారు సర్వవ్యాపి అంటే ఇంకా బ్రదర్హుడ్ అనేది ఉండదు కదా. మొత్తం ఫాదర్హుడ్ అంటే ప్రతి ఒక్కరు ఫాదర్సే కదా, ఇంకా బ్రదర్హుడ్ అనేది ఉండదు. ఈ విధంగా 5000 సంవత్సరాల విషయం కూడా, సంవత్సరాల ముందు కూడా ఈ విషయాలు ఇలాగే నడిచాయి, ఇప్పుడు కూడా ఇలాగే నడుస్తున్నాయి. బాబా వచ్చి టీచర్గా అయి మనకి సుఖపు దారిని చూపిస్తున్నారు. మన కోసం సత్యుగ స్థాపనను చేస్తున్నారు. ధారణ, शिवलिंग को अपना वारिस बनाकर सब कुछ एक्सचेंज कर देना है। शिव बाबा को वारिस बनाकर शरीर निर्वाह भी करना है, ट्रस्टी समझ कर रहना है, पैसा कोई भी पाप भी नहीं करना है। మరి శివ్ బాబా స్వయం భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారిని నేను వారసుడిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. నా దగ్గర ఉన్నదంతా సర్వస్వం పరమాత్మదే. శరీర నిర్వహణార్థం చేయాలి, కాకపోతే ట్రస్టీగా ఉండి సంభాలించాలి. డబ్బులు ఏవైనా ఉన్నా అది పాప కర్మల్లో అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. अंदर खुशी में गदगद होती है, स्वयं ज्ञान का सागर हमको पढ़ा रहा है. లోపల సంతోషం అనేది మీకు ఎంత ఉండాలంటే, స్వయం జ్ఞాన సాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, మనని పుణ్య ఆత్మగా చేస్తున్నారు. వారిని స్మృతి చేసినట్టయితే మాయ తుఫాన్లు అనేవి నా దగ్గర రాను కూడా రావు. వరదానం, सत्यता के आधार पर हर एक बाबा को प्रत्यक्ष करने वाले निर्भय अथॉरिटी भव. సత్యత యొక్క ప్రత్యక్ష స్వరూపం ద్వారా నిర్భయత అథారిటీని మనలో ఇముడ్చుకున్నట్టయితే దాని అథారిటీ స్వరూపం కల వారిగా అవుతాము. ప్రతి ఒక్కరికి బాబా పరిచయం ఇవ్వగలగాలి. వారికి పరిచయం ఇవ్వగలగాలి అంటే సంకల్పం మాత్రంలో కూడా ముక్తి ధామానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి పాత్రని చూడాలి. గాడ్ ఈస్ వన్ అనే అభ్యాసం చేయాలి. గోల్డెన్ ఏజ్డ్ స్మృతి అనేది కలిగించగలగాలి. స్లోగన్, సఫన్ సహన్ కన్నా హీ స్వయం కే శక్తి రూపీ కా ప్రత్యక్ష కన్నా. సహించుకోవడం అంటే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షంలోకి
తీసుకురావడం. సహించుకోవడం అంటే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావడం. నేను శక్తి స్వరూప ఆత్మను. ఓకే, రిలాక్స్. నేను ఆత్మ, శక్తి స్వరూపాన్ని. నేను ఆత్మ అభిమాని స్థితిలో ఉండేవారిని. భృకుటి మధ్య స్థానంలో ఒక మెరిసే నక్షత్రాన్ని. నేను ఆత్మ ఒక్క భగవంతుడి స్థితిలో ఉంటూ సదా వారి స్థితిని సదా గుర్తుపెట్టుకొని యోగి ఆత్మగా, నిరోగి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నాలో సహనశీలత గుణం ఉంది. సదా ఆ గుణాలతో, సహనశీలత గుణాలతో పరమాత్మకు దగ్గరగా అయ్యి నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ మనస్సా వాచా కర్మన పరమాత్మ సేవలో ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను నిరంతర యోగి ఆత్మను, నిర్వికారి ఆత్మను, నిశ్చింత ఆత్మను, పరోపకారి ఆత్మను. I am the God's favorite child. I always experience the true connectivity from the One Father. My Father, the point of light, always try to maintain my own sense organs, control myself, and the one chosen by the Almighty. I, the soul, experience always connectivity of the Supreme Father. I always experience point from the Supreme Father. And experience the Father's canopy. Om Shanti, Shanti, Shanti. I, the soul, the point of light from the Supreme Father, spread those vibrations to every part of this body. And experience the true connectivity from the Supreme Father.
ఓం శాంతి.